తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాలో కారు పార్టీ వరుస విజయాలు సాధించడంతో ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోటగా మారింది. తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా జనం బీఆర్ఎస్ వెంటే నడిచారు. 2004లో మెదక్ నుంచి మొదటిసారి గెలిచిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అక్కడ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. దీంతో అనేక మార్లు పద్మాదేవేందర్ రెడ్డికి నాటి ప్రభుత్వంలో మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. అయితే మెదక్ నియోజకవర్గంలో కారు పార్టీ ఓవర్లోడ్ కావడంతో కొందరు నేతలు కారు దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో తొలి నుంచి కొనసాగుతున్నారు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటుపై మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కన్నేశారు. గతంలో మైనంపల్లి మెదక్ నుంచి గెలవడంతో ఆ సీటు మరోసారి తనకే కావాలంటూ పట్టుబట్టారు. అయితే గులాబీ పవర్స్ కేసీఆర్ మెదక్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీటు ఇవ్వడంతో మైనంపల్లి నిరాశ చెంది కారుకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి 2 సీట్లు సాధించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి ఓడిపోగా కొడుకు రోహిత్ రావు మాత్రం మెదక్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో పద్మ ఓటమికి సొంత పార్టీ లీడర్లు కూడా ఓ కారణమని ఆ తర్వాత తేలిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రస్తుతం మెదక్ బీఆర్ఎస్ 4 నేతల మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరినట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు పద్మాదేవేందర్ రెడ్డి వర్సెస్ షేర్ సుభాష్ రెడ్డిగా ఫైట్ జరిగింది. ఈ పంచాయతీతో మరో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరో నేత కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇలా ఒకే నియోజకవర్గంలో 4 నేతల మధ్య పంచాయతీ ముదిరి పాకనపడినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేతలంతా గ్రూపులుగా విడిపోవడంతో ఎవరి వెంట తిరిగితే ఎవరి నుంచి ముప్పొస్తుందా అని క్యాడర్ తెగ పరేషాన్ అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. దాంతో నామినేటెడ్ పదవులు దక్కే పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గులాబీ పార్టీ అధికారంలోకి రావడం కష్టమే అని అభిప్రాయపడుతున్న నేతలు కొందరు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ లో చేరితే తమ అదృష్టం బాగుంటే ఏదైనా పదవి దక్కొచ్చని నేతలు లెక్కలు వేసుకున్నట్లు సమాచారం. మరి మెదక్లో కారు దిగి కాంగ్రెస్ లో చేరే నేతలు ఎవరో తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.